పంతం. సిరిపుర రాజ్యానికి ప్రభు ప్రదీపుడు. ప్రదీపుని ఆస్థానంలో రాజు కంటే ఎక్కువ పాత్ర కలవాడు రాజగురు. రాజగురు మాటకు ప్రదీపుడు ఎన్నడూ ఎదురు చెప్పి ఎరుగడు. ఏమంటే ఈ రాజగురువు మామూలు పురోహితులందరి వంటి వాడు కాదు, మహా తపశ్శాలి. సంజీవి విద్యను కూడా సాధించి సిద్ధి పొందినవాడు. ఇటువంటి మహిమ కలిగి ఉండటం చేతనే రాజగురువునకు ప్రదీపుడు లొంగి ఉండటం, ప్రదీపునికి సామంతులందరూ తల ఊపటమును. ప్రదీపునికి ఒకే ఒక్క కుమార్తె సుధీమని. రాజగురువునకు కూడా ఒక కూతురున్నది. ఆమె పేరు సౌమ్య. బాలికలిద్దరూ సమవయసకులే, అంటే ఒకటే వయసు కలవాళ్ళు అన్నమాట. ఒక కంచాన తిని ఒక మంచాన పండుకుంటూ ఉన్న ప్రాణ స్నేహితులు. ఎప్పుడూ కాని ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవాళ్ళు. ఇటువంటి నేస్తులు ఒక రోజున ఉద్యానవనంలోని కొలనుకు స్నానం చేయడానికి వెళ్ళారు. దుస్తులు తీసి గట్టుపైన పెట్టుకొని నీటిలో దిగారు. వాళ్ళు దిగిన కొంచెం సేపట్లోనే అకస్మాత్తుగా పెద్ద గాలి వచ్చి వాళ్ళు పెట్టుకున్న దుస్తులన్నీ తారుమారైపోయినాయి. గాలి వేయటం వల్ల వాళ్ళు వెంటనే జలక్రీడలు ముగించుకొని గట్టు మీదకు వచ్చేశారు. ముందుగా వచ్చిన రాజకుమారి తొందరలో సౌమ్య చీరను కట్టేసుకుంది. ఇది చూచి సౌమ్య, అక్క, నువ్వు కట్టుకున్నది నా చీర సుమా అన్నది. ఇందుకు రాజకుమారి అదొకలాగా ముఖం పెట్టి, నీ చీర ఏమిటి, నీ చీర అంతా మా సొమ్మే కదా అని వ్యాధీకరణంగా మాట్లాడింది. ఈ మాటకు సహించలేక సౌమ్య బదులు చెప్పింది. సౌమ్య అలా బదులు చెప్పిన కొద్దీ రాజకుమారికి రాజసం ఎక్కువ కాసాగింది. మా సొమ్ము తిని బతుకుతూ మమ్మల్నే తోలనాడతావా, అంత కళ్ళు నెత్తి మీదకు వచ్చినాయా అంటూ సుధీమని సౌమ్యను కొట్టి పక్కనున్న పాడునూతిలోకి తోసివేసి తన మానాన్ని తను వెళ్ళిపోయింది. ఇంత గొడవ జరిగిన రాజుకు గాని రాజ్యంలో మరెవరికి గాని కాస్తైనా తెలియనే తెలియదు. సౌమ్య పాపం ఆ పాడునూతిలోనే పడిపోయింది. ఇలా ఉండగా వేట కోసమని మౌసల రాజకుమారుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పాడు నూతి లోపల నుంచి మనిషి కంఠస్వరం వినిపించేసరికి పోయి తొంగి చూచాడు. చూచి సౌమ్యను వెంటనే పైకి తీసి కుశల ప్రశ్నలు వేశాడు. ఆమె ఫలానా గురుపుత్రి అని తెలుసుకొని చాలా విచారించాడు. సౌమ్య తన కథను అతనితో వలపోసుకొని తనను రాణిగా చేసుకోమని ప్రాధేయపడింది. సౌమ్య అతనిని ఆకర్షించిన మాట నిజమే, కానీ ఆమె కోరికను మన్నించడానికి అతను సాహసించలేకపోయాడు. ఎందుకంటే సంజీవి మహిమలో సిద్ధుడైన రాజగురు కూతురాయ ఆమె. అందుచేత మారు చెప్పకనే మరలిపోయాడు. పరిస్థితులు ఎదురెత్తుగా ఉండటం చూచి సౌమ్య నిరాశతో ఒక చెట్టు కింద కూర్చొని ఏడవసాగింది. ఇంతలో అక్కడ రాజగురువు తన కూతురు కనపడకపోవటంతో కలవరపడి రాజు వద్దకు వెళ్ళాడు. రాజుకు అగమ్యంగానే తోచింది. వెంటనే భటులను పరిచారకులను పంపించి గురుపుత్రుని వెతుక్కురమ్మన్నాడు ప్రదీపుడు. వారు పోయి వెతకగా కొంతమంది పరిచారకులకు చెట్టు కింద విలిపిస్తున్న సౌమ్య కంటపడింది. కానీ ఎన్ని విధాలా బతిమలాడినా ఆమె ఇంటికి రానున్నది. ఈ మాట వచ్చి చెప్పేసరికి రాజగురు ఉగ్రుడయ్యాడు. రాజు కంగారు పడ్డాడు. ఉన్నపాటున ఇద్దరు పాదాచారులే ఆ చెట్టు కిందకు పోయి సౌమ్య వల్ల సంగతి సందర్భాలు తెలుసుకున్నాడు. రాజు విచారానికి అంతు లేకపోయింది. గురువు పాదాలకు నమస్కరించి, మహాత్మా, ఇది నా తప్పు, నన్ను అనుగ్రహించి పిల్లను క్షమించండి, దాసాను దాసుడను అంటూ ప్రార్థించసాగాడు. అప్పుడు రాజగురు తన కుమార్తెని ఇంటికి రమ్మంటే ఆమె 2 కోరికలు కోరింది. మొదటిది తన ఫలానా మౌసల రాజపుత్రునికి భార్య కావటం. రెండవది రాజకుమారి అయిన సుధామని తన వెంట ఆ రాజ్యానికి చెలికెత్తగా రావటం. రాజు వైపు చూచాడు రాజగురు. రాజు తన వల్ల కావాల్సిన ఏ పని అయినా సరే చేసే తీరుతానని వాగ్దానం చేశాడు. అంతటా తండ్రి అనుజ్ఞ ఇవ్వగా సౌమ్య మౌసల రాజపుత్రిని పెళ్లాడటము, ఆమె వెంట సుధీమని వెళ్ళటము అనుకున్న ప్రకారం జరిగింది. ఇప్పుడు సౌమ్య వశంలో ఉన్న సుధీమని ఇష్టమున్నా లేకున్నా ఆమె చెప్పిన పనులన్నీ చేసి తీరవలసి వచ్చింది. సుధీమనికి ఇటువంటి ఒత్తిడిలో కాలమానం గడిచిపోతూ ఉంది. కొంతకాలానికి సౌమ్య కొడుకును కన్నది. కొడుకు పుట్టినప్పటి నుంచి సౌమ్య సుధీమన్ని కోడరికం పెట్టడం మరీ ఎక్కువైంది. ఇది చూచి రాజపుత్రుడు సహించలేకపోయాడు. ఆమెని ఈ చిక్కు నుండి విడిపించడానికి రాజపుత్రుడు నిశ్చయించుకున్నాడు. ఈ సంకల్పంతో రాజపుత్రుడు సుధీమన్ని ఒప్పించి దూర ప్రదేశం తీసుకుపోయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఎలా అయితేనే సౌమ్యకు తెలిసింది. ఆమె తండ్రి వద్దకు పోయి గోల పెట్టింది. తండ్రి అయిన రాజగురు ఉగ్రుడై వెంటనే రాజపుత్రుడు వృద్ధుడుగా మారిపోవుగాక అని శపించింది. శాపం తగిలి తక్షణమే మౌసల రాజపుత్రుడు ముసలివాడుగా మారిపోయాడు. ఇలా మారిపోయిన రాజపుత్రుడు మామైన రాజగురు వద్దకు పోయి అన్ని సంగతులు వెల్లడించి న్యాయం పాలించమని వేడుకున్నాడు. క్షణం సేపు ఆలోచించాడు రాజగురు.
శాపమా తిరుగులేనిది. అయితే ఎవరైనా కోరి తీసుకుంటే నీ ముసల్తనం పోతుంది అని సర్ది చెప్పాడు. ఎవ్వలు కోరి ముసల్తనం తమ పైకి తీసుకోరన్న ధీమాతో ఇలా అన్నాడు. అంతా బాగానే ఉంది. కానీ రాజగురు తలిచినట్టుగానే ముసల్తనం తీసుకోవటానికి ఒక్కళ్ళు ఇష్టపడలేదు. రాజపుత్రుడు ఈ దిగులుతో ఉండగా అతని కొడుకు ఎవ్వరికీ తెలియకుండా వృద్ధాప్యం తనకు రావాలని కోరుకున్నాడు. ఆకస్మికంగా తన రూపం మారిపోవటంతో రాజపుత్రుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటా అని పరిశీలించగా ముసలి రూపంలో ఉన్న తన పసివాడు ఎదుట పడ్డాడు. తండ్రి మనోవేదనకు అంతులేకపోయింది. ఇదంతా రాజగురునకు తెలిసింది. ముద్దుల మనవణ్ణి ఆ రూపంలో చూచి ఏ తాత సహించగలడు? మనవడి త్యాగాన్ని మెచ్చుకొని వెంటనే శాపం ఉపసంహరించుకున్నాడు. నాటి నుంచి సౌమ్య సుధీమన్లు చిన్నప్పట్లాగే కలిసిమెలిసి సుఖంగా ఉంటున్నారు. ఇదండి ఇవాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.